హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ కానూరు ఏరియాలో ఉన్నానండి. ఇది మన బందర్ రోడ్ కామెతోప్ సెంటర్లో దగ్గరలోకి వస్తుంది ఈ లొకేషన్ అనేది. ఇప్పుడు ఈ వీడియోలో మనకి 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ గల ప్రాజెక్ట్ అండి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను. ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. సో ఫ్లాట్ చూపించే ముందు ఫ్రెండ్స్, వీళ్ళు స్టేర్ కేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు, గ్రాండ్ స్టెప్స్ ఇచ్చారు, ఎస్ఎస్ స్టైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎలివేటర్ వచ్చేపాటికి యాపిల్ బ్రాండెడ్ ఎలివేటర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే చుట్టూ టైల్ క్లాడింగ్ అది కూడా చేయించారు, చూడొచ్చు. ఇంక ఇదంతా కూడా అందరికీ సంబంధించిన కామన్ ఏరియా కింద వస్తుందండి. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గేట్ అది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంక ఈ ఫ్లాట్కి ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా అండి. ఇది కంప్లీట్ సిట్అవుట్ ఏరియా వస్తుంది, చూడొచ్చు. స్పేషియస్ సిట్అవుట్ ఏరియా వచ్చింది. అలాగే ఈ ఫ్లాట్ ఎలివేషన్ చుట్టూ కూడా టైల్ క్లాడింగ్ అది చేయించడం జరిగింది, చాలా నీట్గా. ఈ ఫ్లాట్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిందండి. జస్ట్ మన కస్టమర్స్కి తెలియడం కోసం ఈ ఫ్లాట్ అనేది చూపిస్తున్నాను. అలాగే ఈ సైడ్ కూడా మన ఉత్తరం వైపు కూడా సందు వచ్చింది, అది కూడా చూడొచ్చు. ఇంకా ఈ గేట్స్ ఇవి అంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఈ క్లయింట్ కొనుక్కున్నారో వాళ్ళు చేయించుకున్నదేనండి. సో ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇది ఫ్లాట్కి సంబంధించిన సింహద్వారం అండి. మెయిన్ డోర్ చక్కటి టేక్వుడ్ యూస్ చేయించిన డోర్. ఇది మంచి డిజైన్ అది ప్రొవైడ్ చేశారు. అలాగే పక్కన కూడా చూడొచ్చు, టేక్వుడ్ విండో డబల్ డోర్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దామండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇదంతా కూడా చక్కటి లివింగ్ ఏరియా వచ్చింది, చూడొచ్చు. వీళ్ళు టైల్స్ కూడా 5x2.45 టైల్స్ అయితే యూస్ చేశారు. సీలింగ్ లైట్స్ అవి వేస్తున్నారండి. ఇంకా ఈ సీలింగ్ ఫ్యాన్స్ అవి అయితే మొత్తం చెప్పే కదండి, ఆల్రెడీ ఇది సోల్డ్ అవుట్ ఫ్లాట్. సో క్లయింట్ పెట్టించారు. అండ్ ఈ ఉత్తరం వైపు కూడా ఓ డబల్ డోర్ టేక్వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి, అటువైపు సందులోకి ఎంట్రీ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇంకా టీవీ వాల్ యూనిట్ విషయానికి వస్తే ఇక్కడ ఉందండి టీవీ వాల్ యూనిట్, చూడొచ్చు. వాల్ టు వాల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే అక్కడ ప్రొఫైల్ లైటింగ్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద వచ్చేపాటికి కూడా ప్రొఫైల్ గ్లాస్ డోరు, అలాగే ర్యాక్స్ అవి ప్రొవైడ్ చేశారు. స్పేస్ అయితే ఇచ్చారండి. అలాగే ఈ గోడ కూడా చూడొచ్చు, మన ఫ్యామిలీ ఫోటోస్ అవి ఏదైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా బిల్డర్ టేస్ట్ తగ్గట్టు చేయించారండి. ఇంకా మిగతా ఫ్లాట్స్లో అయితే ఏమీ వర్క్ అవ్వలేదు, దాన్ని మనకి ఎలా కావాలంటే అలా చేయించవచ్చు. ఇంకా నెక్స్ట్ లోపల చూద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేపాటికి ఇది డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే, చూడొచ్చు. సీలింగ్ అది కూడా చూడొచ్చు. సీలింగ్ లైట్స్, సీలింగ్ వర్క్ అంతా ఎక్కడికక్కడ డిఫరెంట్గా చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేపాటికి క్రాకరీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. క్రాకరీ యూనిట్లో కూడా ప్రొఫైల్ లైటింగ్ అది ప్రొవైడ్ చేశారు. అండ్ కింద అంతా కూడా స్టోరేజ్ యూనిట్. ఇక్కడ వచ్చేపాటికి హ్యాండ్ వాష్ అది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ పూజ గది చూడొచ్చు, డబల్ గ్లాస్ డోరు, మంచి డిజైన్ చేయించి పూజ గది అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ అది చేయించి. లోపల కూడా చూడండి ఫ్రెండ్స్, పూజ గది లోపలంతా కూడా టైల్ క్లాడింగ్ అది చేయించడం జరిగింది. సో ఈ పూజ గది డోర్ కూడా మన బిల్డర్కి ఇష్టమైనట్టు చేయించిందండి ఈ డిజైను. సో మిగతా చోట్ల మన ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కిచెన్ సంగతి చూద్దామండి. కిచెన్ వచ్చేవాడికి ఇక్కడ వచ్చింది, సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. చక్కగా స్పేషియస్ బాస్కెట్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చారు చుట్టూరా. ఈ సైడ్ అంతా కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇవ్వడం జరిగింది. పైన కూడా స్టోరేజ్ స్పేస్ అంతా చాలా చక్కగా ఇచ్చారండి. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, వాల్ టైల్స్ అనేవి పై వరకు ఆల్మోస్ట్ క్లాడింగ్ చేయించేశారు. మొత్తం చుట్టూ కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేప్పటికి మనకు వాష్ ఏరియా వచ్చిందండి. ఫ్రంట్ డోర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా, ఇదంతా వాష్ ఏరియా వచ్చింది. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా గ్రిల్స్ ఉన్నాయండి. గ్రిల్స్ కూడా మన బిల్డర్ ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూము. ఇది బిల్డింగ్ వచ్చేపాటికి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. సో ఈ విండో ఏదైతే ఉందో అది రోడ్ సైడ్ వస్తుంది. సో ఎప్పుడు కూడా చక్కటి వెంటిలేషన్ అది ఉంటుంది ఈ బెడ్రూమ్కి కూడా. సో సీలింగ్ వర్క్ అది చూడొచ్చు, వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ సైడ్ వచ్చేపాటికి చూడండి ఫ్రెండ్స్, డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడ వచ్చిందండి.
సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. కిడ్స్ బెడ్రూము. ఇది కిడ్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, సెకండ్ బెడ్రూమ్ ఇది. కిడ్స్ బెడ్రూమ్లోకి వచ్చేప్పటికి వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి టీవీ యూనిట్ వచ్చిందండి. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చింది ఈ మూల. అండ్ ఇది బెడ్రూమ్ కిడ్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ బుక్ షెల్ఫ్, స్టడీ టేబుల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ కూడా సీలింగ్ అది అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి, సీలింగ్ లైట్స్ అవి కూడా. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ట్యాప్స్ అవి వచ్చేప్పటికి జాగ్వార్ ఇచ్చారండి. కమోడ్స్, షింక్స్ అవి ప్యారివేర్ బ్రాండ్ ఇచ్చారు. అలాగే టైల్స్ కూడా చూడొచ్చు, పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ వైపు ఇక్కడ ఒక బాల్కనీ వచ్చిందండి. ఇది రోడ్ సైడ్ వచ్చింది, అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ అండి, రోడ్ సైడ్ వచ్చింది బాల్కనీ. సీలింగ్ అది కూడా చూడొచ్చు. డబ్ల్యూపీవీసీ మెటీరియల్, లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. డబ్ల్యూపీవీసీ మెటీరియల్ యూజ్ చేసి సీలింగ్ చేయించారు. అలాగే ఇక్కడ కూడా గ్రిల్స్ ఉన్నాయండి, ఇవి కూడా మన కస్టమర్ పెట్టించినవే. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. సో ఈ థర్డ్ బెడ్రూమ్ చూపించడం ముందు చెప్తున్నా కదండి, ఇది 3 BHK స్టాండర్డ్లోను. మాస్టర్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది, చిల్డ్రన్ ఇక్కడ వచ్చింది, అండ్ గెస్ట్ ఆర్ పేరెంట్స్ బెడ్రూమ్ ఈ సైడ్ వచ్చింది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, స్లైడింగ్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేపాటికి పుల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. సో 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. అలాగే ఈ బాత్రూమ్ డోర్స్ కానీ బెడ్రూమ్ డోర్స్ కూడా మీరు చూసే ఉంటారు, అవి కూడా డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కంప్లీట్ CRDA నామ్స్ ప్రకారం కట్టిన ప్రాజెక్ట్ అండి, 5 floors గల ప్రాజెక్టు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. దీంట్లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇది టోటల్ వచ్చేప్పటికి 2005 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1550 SFT వస్తుంది. UDS వచ్చేప్పటికి 57 గజాలు వస్తుంది. ప్రైస్ వచ్చేప్పటికి 1,07,00,000 చెప్తున్నారండి. ఇలా కబోర్డ్ వర్క్స్ అవి చేయించి ఇచ్చేలాగా. అదే కనుక కబోర్డ్స్ వద్దనుకుంటే 1 కోటి రూపాయలు అయితే కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి, మాట్లాడుకోవచ్చు. ప్రాపర్టీ అయితే చాలా మంచి లొకేషన్లో ఉంది. ఇప్పుడు కానూరు అంటే మంచి ప్రైమ్ ఏరియా అయిపోయిందండి, ఎడ్యుకేషనల్ హబ్ అయిపోయింది. సో ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చండి. ఇలాంటి ఫ్లాట్ ఎవరైనా కావాలనుకుంటే కనుక. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అదేవిధంగా మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.